వీడియో చూసారు తిరువన్నమలై వెళ్ళారు అరుణాచలం. ఏంటి సడన్ గా డివోషన్ అంటే మీరు చాలా తక్కువ వెళ్తుంటారు గుళ్ళకి, తిరుపతి అట్లా వెళ్తుంటారు కానీ చాలా తక్కువగా కనిపిస్తారు. మొన్న వీడియో కనిపించింది, ఏంటి డివోషనల్ సైడ్. నేను అరుణాచలంకి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వెళ్ళాను మొన్న ఫస్ట్ టైం. ఓకే. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఆ చాగంటి గారి ఎందుకో ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉండేటి. అరుణాచలంకి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు ఇంటూనే ఉండేవాడిని. 2-3 సార్లు ప్లాన్ చేసాము వెళ్ళాలి అని అనుకోవడం, ఎందుకో మిస్ అయిపోవడం. మళ్ళీ ఆయన చెప్పిన వీడియోలోనే అది ఉంటుంది. ఆయన వెళ్ళాలనుకుంటే కాదు, ఆయన పిలిస్తే కానీ అంటే అనుకున్నాను ఆయన పిలవట్లేదేమోలే, ఇంక కుదరట్లేదు అది ఇదని. మన ఎందుకో సడన్గా కుదిరింది. అనుకోకుండా వెళ్ళాము. నాకు చాలా అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ అని నేను ఎంతమందికి చెప్పాను, మా ఫ్రెండ్స్ అందరికీ, రే అరుణాచలం వెళ్ళిపోతుందరుగా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేశాను. మొత్తం ఒక 14 కిలోమీటర్స్ తిరిగాము. ఓకే. చాలా బాగా అనిపించింది. వెరీ పాజిటివ్. గిరి ప్రదక్షిణలో పవర్ఫుల్నెస్ అనిపిస్తుంది కొంచెం. అది టేస్ట్ చేశారా? మామూలుగా కాదు, అంటే మాకు తెలియదు ఎప్పుడు చేయాలి గిరి ప్రదక్షిణ. మేము ఈవినింగ్ నైట్ నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాము. మేమేమనుకున్నామంటే గిరి ప్రదక్షిణ అంటే సరేలే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేద్దాము, మహా అయితే 7 or 8కి అయిపోద్ది కదా అని ఒక ఫీలింగ్లో ఉండే. ఇంకా తెలిసిందేగా మేమందరం నిద్ర లేసేసరికి అన్నీ రెడీ అయ్యేది. టెంపుల్కే 6కి వెళ్ళాం. ఓకే. దర్శనం చేసుకొని వెళ్ళాలి, తిరగాలి అని చెప్పారు. ఆ దర్శనం అవ్వడానికి 1/2 hour ఎంతో పట్టింది. బయటకు వచ్చేసరికి 7 అయింది. ఇంకా మా వాళ్ళు ఆకలేస్తుంది టిఫిన్ అన్నారు. టిఫిన్ చేసేలోపు 8 అయింది. 8కి నడవడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎండలో అది కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు కదా, అక్కడి నుంచి నడుస్తూ 14 kilometers మాకు 1 అయిపోయింది. అంటే లిటరలీ 4 hours ఎండలో కనిపించేసాయి చుక్కలు. కనపడాల్సిన జీవితంలో చేసిన తప్పులన్నీ పట్ట కనిపిస్తున్నాయి. అంత అదో ఇరిపోయింది. సో నైస్ ఫీలింగ్. చుట్టూ అంతా గుడ్లు గట్ట చాలా బాగుంటాయి, వాయులింగం అవన్నీ చాలా బాగుంటాయి. అంత చాలా వెరీ నైస్ ఫీలింగ్, చాలా మంచిది. నేను మా వాళ్ళందరికీ చెప్పాను. నాకైతే పాజిటివ్ వైబ్ ఉంది. వీలైన వాళ్ళు ఎవరైనా అరుణాచలం వెళ్ళకపోతే ప్లీజ్ వెళ్ళండి, మంచిది, నిజంగా చాలా మంచిది. అంటే చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, కిరణపురం నేను చెప్తాను.